హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్న నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే చెన్నై మెరీనా బీచ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. ఇప్పుడైతే మనం చెన్నై మెరీనా బీచ్కి ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది మొత్తం అయితే కంప్లీట్గా ఈరోజు మన వ్లాగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి బండి మీద వెళ్తా మనం మిగతా విషయాలు అన్నది డిస్కస్ చేస్తా వెళ్ళిపోదాం. నమస్కారం ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి మీరు న్యూగా విజిట్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో రాబోయేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసేందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం చెన్నైలో ఉన్నాం. చెన్నైలో మనమైతే నేను మీకు ఈరోజు ఈ వ్లాగ్ వీడియోలో వచ్చేసేసి మీకు మెరీనా బీచ్ అన్నది చూపిస్తాను. మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాం ఈరోజు మన వ్లాగ్ వీడియోలో అయితే. అది మీకు ఎట్లా వెళ్ళాలి ఏంటన్నది అయితే మొత్తం నేను చూపిస్తాను. నేను వచ్చేసేసి వెలిచేరి నుంచి స్టార్ట్ అయ్యాను. చెన్నైలో నేను ఉండేది వచ్చేసేసి లొకేషన్ వెలిచేరికి సరౌండింగ్లో ఉంటాం. అదే వెలిచేరి దగ్గరలో. వెలిచేరి అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. సో దానికోసం అయితే నేను వెలిచేరి అని చెబుతున్నాను. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి స్లాంగ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే తమిళం తప్ప వేరే లాంగ్వేజ్ అన్నది ఎక్కువ వాడరు, ఓన్లీ తమిళ్ మాట్లాడతారు. మీకు స్లాంగ్ వచ్చినా సరే, అంటే వాళ్ళకి స్లాంగ్ వచ్చినా సరే అదే లాంగ్వేజ్ అన్నది వాడుతూ ఉంటారు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ని ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు. అదిగా సాటర్డే కదా, చాలామంది అవుటింగ్ వెళ్తూ ఉంటారు. అదే ఇలా మనం వెళ్తున్నాం కదా బీచెస్ అవి వాటికి. ఇప్పుడు టైం వచ్చేసేసి మనకి 2:30 PM అవుతుంది. మధ్యాహ్నం నుంచి అయితే నేను స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా అయితే మార్నింగే మన ప్లాను. రాత్రి కోవలం బీచ్కి వెళ్ళాం కదా, దానికి సంబంధించిన వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఆ ప్రొసీజర్లో పొద్దున సగం టైం అయిపోయింది. ఇప్పుడైతే మీకు నేను మెరీనా బీచ్కి అయితే చూపిస్తాను ఈరోజు మన వ్లాగ్ వీడియోలో. ఆ తర్వాత మనకి రాక్ బీచ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతున్నాం. ఎంతవరకు మనకేంటంటే కొంచెం డిఫరెన్స్ వచ్చినా చాలా ఎక్కువ డిస్టెన్స్ అని చూపిస్తూ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ని కూడా నమ్మకూడదు, కొంచెం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనకైతే ఇక్కడ లోకల్ మనకి వీళ్ళ దగ్గర ఇక్కడ నేను నార్మల్గా వచ్చానని చెప్పాను కదా వ్లాగ్ వీడియోస్ కోసం. నేనైతే బైక్ వేసుకు రాలేదు, నార్మల్గా కార్లో వచ్చాను. వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి అయితే కార్లో వచ్చానని చెప్పాను కదా, అక్కడ కార్లో వచ్చిన తర్వాత ఇక్కడికి మనకైతే ఇక్కడ స్కూటీ ఉంది లోకల్లో. ఆ స్కూటీ వేసుకొని తిరుగుతున్నాను. మీకైతే వ్లాగ్ వీడియో చూపిద్దామని చెప్పి, ఇక్కడ కూడా బీచ్ అవి చూపిద్దాం అని చెప్పి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మనం అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి ప్లేసెస్. నేను మ్యాక్సిమం ఇక్కడ ఉన్న అన్ని రోజుల్లో ఎన్ని అయితే బీచెస్ ప్లేసెస్ అయితే కవర్ అవుతాయో అంతవరకు అయితే చూపిస్తాను నేను మీకు. రాక్ బీచ్ కూడా ఉందంట, ఫేమస్ అంట మహాబలిపురం. ఈ మెరీనా బీచ్ అనేది కవర్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా టైం ఉంటే దాని గురించి కూడా చూపిస్తాను. మహాబలిపురంకి సంబంధించినటువంటి వ్లాగ్ వీడియో కూడా వస్తుంది. కాకపోతే అది కొంచెం డిస్టెన్స్ అన్నది ఎక్కువగా ఉంది. ఇట్లా గుంటలు అప్ అండ్ డౌన్స్ ఏమైనా వచ్చినప్పుడు సేఫ్ జోన్లో ఉండొచ్చు. అదే వెహికల్ బ్యాగ్స్ మనం దాని వెనక్కి దాన్ని చూస్తూ వెళ్తున్నాం అంటే కంపల్సరీ మన వెహికల్ అయితే ఏదో ఒకటి గతుకులో ఏదో దాంట్లో అయితే గుంటలోనే పడుతూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకుంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో చదువుతున్నాను నేను మీకు. ఇంకా అది మీ ఇష్టం.
నార్మల్గా అయితే లోకల్ ట్రైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, మెట్రోకి సంబంధించినవి లోకల్వి. దానికైనా సరే రావచ్చు మీరు రావాలనుకుంటే మెరీనా బీచ్కి. అది ప్రస్తుతం వచ్చేసేసి ట్రైన్స్ తక్కువ కదా నడుస్తుంది, సో మనమైతే బైక్నే ప్రిఫర్ చేయడం బెటర్. అది నార్మల్గా ట్రైన్ నడుస్తున్నప్పుడు అయితే ట్రైన్లో ఎట్లా వెళ్ళాలని చెప్పి నేను ట్రైన్కి ఎక్కడ దిగి చెన్నై స్టేషన్లో దిగిన తర్వాత ఎట్లా వెళ్ళాలి ఏంటన్న దాని గురించి అయితే నేను ఒక వ్లాగ్ వీడియో చేస్తాను. ఆ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇది కువైట్ సీజన్గా ప్రస్తుతం అయితే మనకి ఎటువంటి ట్రైన్స్ ఏమైతే రన్నింగ్లో లేవు, సో దానివల్ల అయితే మనం ఈ రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే ట్రైన్ ఉండాలైతే మనం దాంట్లో నుంచి వెళ్ళి మీకు ఈజీగా ఎట్లా వెళ్ళొచ్చు ఏంటన్నది చెప్పేవాడిని. బై రోడ్ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి రూటు. ఎక్కువ స్పీడ్గా వెళ్ళడానికి కూడా లేదు, చూసారుగా ట్రాఫిక్ ఎట్లా ఉంది ఏంటన్నది. మీరు ఏదైనా మీరు స్టార్ట్ అవ్వాలనుకుంటే ఒక 2 అవర్స్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. అనుకున్న టైం కంటే 2 అవర్స్ ముందుగా స్టార్ట్ అయితే ఏమవుతుందంటే మీరు అనుకున్న టైంకి ఆ లొకేషన్స్కి అయితే వెళ్ళగలుగుతారు. ఇంకా ఇది మనకి ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా చాలా వరకు అయితే మనం సేవ్ అయినట్లే. చూడొచ్చు వెహికల్స్ అన్ని మ్యాక్సిమం TN నెంబర్తోనే ఉన్నాయి, స్టార్టింగ్ ఉన్నాయి. కొంతమంది డౌట్ కూడా ఉండొచ్చు, వాళ్ళ డౌట్ కోసం ఇది చూపిస్తుంది. యాక్సిలేటర్ కన్నా బ్రేక్ ఎక్కువ వాడుతున్నాం మనం. ఇక్కడ మీరు చూడొచ్చు మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఉన్నది మెరీనా బీచ్ రోడ్లోనే ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు సీ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇదే మనకి మెరీనా బీచ్ లొకేషన్. అయితే లోపలికి వెళ్ళేటటువంటి రూట్ గురించి చూస్తున్నా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను. ఈరోజు ఏదో మీటింగ్స్ ఏదో జరుగుతున్నాయి అనుకుంటా. ఫుల్గా అయితే మనకు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నాకు చూసినట్లయితే మీకు ఒక సిగ్నల్స్ వచ్చినాయి చూసారా. అక్కడ నుంచి అయితే మనం బై వాక్ కానీ లేకపోతే మీరు ఆటో లేదా క్యాబ్లో వచ్చిన వాళ్ళు నార్మల్గా ఇక్కడ దిగేసి ఇటు నుంచి లోపలికి లోపలికి చాలా టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఉన్నాయి. ఇటు నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మెరీనా బీచ్ లోపలికి. ప్రతి చోట పెట్రోలింగ్ వాళ్ళు పోలీసులు అయితే ఉన్నారు. మీటింగ్ జరుగుతుంది కదా, దాని గురించి అనుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ హౌస్, అది మీరు పైన చూస్తున్నారు కదా. మనకైతే ఇంకో రూట్ ఉంది ముందు, లైట్ హౌస్ పక్క నుంచి రూట్ ఒకటి ఉంది, అటు నుంచి వెళ్ళడానికి ఉందేమో, ట్రై చేస్తాను లోపలికి వెళ్ళడానికి. ఇదిగోండి అది లైట్ హౌస్ అయితే మనకి. క్లోజ్లో ఉందనుకుంటా ప్రస్తుతం అయితే మనకి. లోపలికి వెళ్ళొచ్చు. అయితే మనం లోపలికి వెళ్ళడానికి లేదు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా వేరే రూట్లో వెళ్ళమని చెబుతున్నారు. ఫుల్గా మనమైతే ఆల్ సైడ్స్ నుంచి ట్రై చేసి ఎట్లాగట్లాగైతే ఇప్పుడు ప్రస్తుతం బీచ్ లోపలికి అయితే వచ్చాము. ఇదే మెయిన్గా మెరీనా బీచ్. ఇప్పుడు టోటల్గా మెరీనా బీచ్ ఓవర్ వ్యూ ఎట్లా ఉందన్నది చూపిస్తాను. మెరీనా బీచ్ పార్క్ అన్నది ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచే మనకు బీచ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇది మెయిన్ అయితే ఎంట్రన్స్. ఇటు నుంచి అయితే లోపలికి మనం నార్మల్గా బీచ్ లోపలికి అయితే వెళ్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే ఇదంతా క్లోజ్లో ఉంది. ఇదిగోండి అది మనకి లైట్ హౌస్ అయితే అది
ఇది మనకైతే లైట్ హౌస్. టోటల్గా ఆల్ సైడ్స్ పార్క్ ఎట్లా ఉందన్నది చూపిస్తున్నాను చూడండి. ఇదే వీడియో అన్నది 360 డిగ్రీస్లో కూడా వస్తుంది చూడండి. అప్పుడు మీకు క్లియర్గా 360 డిగ్రీస్లో వ్యూ ఎట్లా ఉందన్నది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం మెరీనా బీచ్లో ఉన్నాం. మీకు టోటల్ ఆల్ సైడ్ వ్యూ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది చూపిస్తాను. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇక్కడైతే మనకి స్టాల్స్ చాలా ఉండేవి. టాటూస్ కానీ లేకపోతే మనకి ఇంట్లో వాడుకునే గ్లాస్ ఐటమ్స్ కానీ అవి చాలా ఇక్కడైతే లోకల్లో మనకి అమ్ముతూ ఉండేవాళ్ళు ప్రీవియస్ మనం అంత ముందులో వచ్చినప్పుడైతే. ప్రస్తుతం లాక్డౌన్ కాబట్టి మనకైతే ప్రస్తుతం ఇక్కడ ఏమి లేవు. ఆ రూట్ కూడా తీసుకుపోతాను, ఎట్లా ఉంది ఏంటన్నది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే అది ఎట్లా ఉంటుందన్నది చూపిస్తా. అటు ఆ వైపు మనకి అన్ని స్టాల్స్ అవి మొత్తం అయితే ఆ వైపు ఉండేవి. అటైతే మనకైతే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అయితే క్లోజ్లో ఉంది. మెయిన్గా ఎంటర్ అయ్యేటటువంటి స్పాట్ ఇది. ఇదిగోండి, ఇది మనం చూసుకుంటా ఈ పార్క్ మొత్తం చూసుకుంటా ఇటు నుంచి ఏంటంటే మనం ఇట్లా స్టెప్స్ నుంచి అయితే మనం ఇట్లా లోపలికి అయితే వస్తాం. ఇదిగోండి, ఇది స్టాల్స్ అయితే ఈ మొత్తం ప్రస్తుతం అయితే మనకి క్లోజ్లో ఉన్నాయి, లాక్డౌన్లో ఉన్నది కాబట్టి. ఇదిగోండి, ఇది మెయిన్ అయితే ఎంట్రన్స్. ఇటు నుంచి అయితే లోపలికి మనం నార్మల్గా బీచ్ లోపలికి అయితే వెళ్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే ఇదంతా క్లోజ్లో ఉంది. ఇదిగోండి, అది మనకి లైట్ హౌస్ అయితే ఇది మనకైతే లైట్ హౌస్. ఇప్పుడైతే మనం ప్రస్తుతం మెరీనా బీచ్ క్లోజ్అప్ షాట్ అన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. టోటల్ అరౌండ్ సరౌండింగ్ అన్నది ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను చూడండి. క్రౌడ్ అన్నది ఎట్లా ఉంది ఏంటి అన్నది. దాంతోపాటు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫిష్ మార్కెట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది టోటల్గా అయితే మనకి లైట్ హౌస్. ఇక్కడ మనకి ముందు వైపు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లైట్ హౌస్కి ముందు వైపు వచ్చేసి మనకి ఫిష్ మార్కెట్కి సంబంధించిన ఫిషెస్ అవి అమ్ముతూ ఉంటారు. మీరు ఏమైనా కొనుక్కోవాలంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు చెన్నై మెరీనా బీచ్ దగ్గరలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ ఇది. సీ ఫుడ్ ఉంటుంది ఎక్కువగా ఇక్కడ. మీకు ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా మీకు ఏమైనా ఫిషెస్ కానీ ఏమైనా తీసుకున్నట్లయితే అవి ఇక్కడే మీకు క్లీన్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం మనకి సరౌండింగ్లో ఉన్నటువంటి. ఇంకా 2 సైడ్స్ మొత్తం అయితే ఇక్కడ మొత్తం అయితే ఫిషెస్ ఉన్నాయి ఈ రోడ్న. ఇది కరెక్ట్గా మనకు మ్యాప్ ల్యాండ్ మార్క్ వచ్చేసి లైట్ హౌస్కి ముందు వైపు ఉంటుంది. రోడ్లో కొంచెం లోపలికి చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని రకాల ఫిషెస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ మొత్తం సీ ఫుడ్డే. ఇంకా మీకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బీచ్కి దగ్గరలో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇదిగోండి, ఇది స్టార్ ఫిష్. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఇక్కడ చాలా రకాల ఫాస్ట్ ఫుడ్స్ అయితే మనకి దగ్గరలో అవైలబిలిటీ ఉన్నాయి. ఆ వైపు మీకు ఫస్ట్లో చూపించినటువంటి స్టాల్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, అటే మనకి మొత్తం ఫాస్ట్ ఫుడ్స్ అయితే అవైలబిలిటీ ఉండేవి. ప్రస్తుతం లాక్డౌన్లో ఉంది కదా, లాక్డౌన్లో ఏంటంటే అటువైపు ఏమి రన్ అవ్వట్లేదు. మీకు ఏమైనా కావాలంటే ఇటు లైట్ హౌస్కి వెళ్ళి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది, ఏమైనా తినాలన్నా ఏమైనా కావాలన్నా సరే. ఇది ప్రస్తుతం మనం లాక్డౌన్ 5.0 జరుగుతున్న టైంలో ప్రస్తుతం మనం ఈ వ్లాగ్ వీడియో అన్నది కవర్ చేస్తున్న టైం ఇది. కరెక్ట్గా మనం చెప్పాలంటే నవంబర్ మంత్లో ఇది రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ సైడ్స్ ఎట్లా ఉంది ఏంటన్నది. మెరీనా బీచ్లో ఇప్పుడు ప్రస్తుతం మనం పార్క్స్ అవి ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే
మనం రాక్ బీచ్కి వెళ్తున్నాం. మన నెక్స్ట్ వ్లాగ్ వీడియోలో వచ్చేసి మొత్తం రాక్ బీచ్ ఎట్లా ఉంటుంది ఏంటన్న దాని గురించి ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు మిస్ కాకుండా రాబోయేటటువంటి వీడియోస్ అన్నీ చూసేందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి. దాంతోపాటు మీరు ఒక చిన్న లైక్ని క్లిక్ చేయండి. దానివల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది ఎక్కువ మంది దాకా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.